వెల్కమ్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ఎన్నో సంఘాలు, సంస్థలు, పార్టీల నేతల పోరాటాలు చేస్తున్న తరుణంలో బీసీల్లో ఉండే మేధావి వర్గంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసి బీసీల్లో చైతన్యాన్ని నింపుతూ సదస్సులు నిర్వహిస్తూ బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ముందుకు వెళ్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు గారితో ఫేస్ టు ఫేస్లో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సత్య న్యూస్. సార్ సో బీసీల కోసం మీరు ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి పోరాటాలు, సమావేశాలు చూస్తున్నాము. సో మరి బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్ష పండులాగే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? అందని ద్రాక్ష పండేం కాదు, 100% అందుకోబోతున్నాము. సో అందుకు జనాలను సమాయత్త చేస్తున్నాము. ముఖ్యంగా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత గత సంవత్సరం నుంచి ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీలలో చైతన్యం తీసుకురావడానికి ఒకవైపు వ్యాసాలు రాస్తున్నాం, ఇంకోవైపు మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా కూడా అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు ఇస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ వాళ్ళలో చైతన్యం రగల్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీలు ముఖ్యమంత్రులుగా చేసినారు. ఇప్పటికీ 10 రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు ఈరోజు. అట్లాంటి సందర్భంలో బీసీలు ముఖ్యమంత్రులుగా రాజ్యాధికారం అందుకోలేనటువంటి రాష్ట్రం ఏమన్నా ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే, సౌత్ ఇండియాలో. అంటే ఆ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా, ఎందుకంటే రెండు కూడా మొన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రాలే. సో మరి ఇప్పుడు మా ప్రయత్నం అంతా ఏంటంటే రాబోయే ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారం రావాలి. ఇవాళ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా బీసీ వాదాన్ని గుర్తించాలి. ఆల్రెడీ గుర్తిస్తూ కూడా ఉన్నాయి. మొన్న మీరందరూ చూశారు, కులగణన వాళ్ళు చేయకుండానే ఎన్నికలలో పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఎన్నికల లిస్ట్ ఆధారంగా బీసీలను గుర్తించుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీ సంఘాలన్నీ పోరాడి ఎన్నికలు జరిపేలాగా చేసినాయి. అట్లాగే ఇప్పుడు కులగణన తర్వాత 42% రిజర్వేషన్ కూడా మేము పోరాటం చేసినాం. సరే, 42% రిజర్వేషన్ ఒక బిల్లు పాస్ అయి కేంద్రానికి వెళ్ళింది. అట్లాగే మనం చూస్తే మంత్రివర్గంలో కూడా మొన్న ఇచ్చిన 3 మంత్రులలో కూడా 1 బీసీ, 2 ఎస్సీలకు ఇచ్చారు. అట్లాగే మీరు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా 5 ఎమ్మెల్సీలలో 3 బీసీలకు రావడం జరిగింది. సో ఇప్పుడు పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇవాళ బీసీ వాదానికి, బీసీలకు ఒక రెస్పెక్ట్ వచ్చింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా బీసీలు ఇవాళ ఒక్క త్రాటిపై నిల్చున్నారు. వాళ్ళ వాదనలకు కూడా న్యాయబద్ధమైనటువంటి వాదనలు అని సమ్మతించి వాళ్ళ బీసీల కొరకు పనిచేయడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇదే కృషి అన్ని సంఘాలు కలిసి పోరాటం సాగిస్తే బీసీ రాజ్యాధికారం పెద్ద దూరంలో లేదు. సార్, మరి ఈడబ్ల్యూఎస్ రాజ్యాధికారానికి మీకు బీసీలకు ఒక ఆటంకంలా మారిందనేది వాస్తవం అంటారా? అంటే రాజ్యాధికారానికి ఆటంకం అని కాదు, ఈడబ్ల్యూఎస్ వల్ల మనకు ఉద్యోగాలలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈరోజు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీల కంటే కూడా తక్కువ మార్కులతో ఈ ఓసీలు సెలెక్ట్ అవుతున్నారు. మీరు చూసినట్టయితే ఈ దేశంలో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఈరోజు. సో ఏ వర్గం కూడా నాకు రిజర్వేషన్ లేదు అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఒకటి ఏంటంటే, జనాభా దామాషా ప్రకారం ఎస్సీలకు వాళ్ళ జనాభాకు అనుకూలంగా 15% రిజర్వేషన్ వాళ్ళకు ఉంది. ఎస్టీలకు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 10% ఉంది, కేంద్రంలో 7.5% ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఓసీలకు. ఈ ఓసీలు రాష్ట్రంలో 15% లేరు. ఈడబ్ల్యూఎస్ అనే వాళ్ళు కూడా 4%కు మించి లేరు. సో 4% లేని జనాభా కూడా 10% రిజర్వేషన్ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో 56%, దేశంలో 52% ఉన్న బీసీలకు మాత్రం 27% రిజర్వేషన్ ఉంది. ఇది ఎక్కడి సామాజిక న్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరేమో ఎస్సీ ఎస్టీలకేమో జనాభా దామాషా ప్రకారం, ఓసీలకు వచ్చేస్తే 4% లేనటువంటి ఈడబ్ల్యూఎస్ పీపుల్ ఓసీలలో 10% రిజర్వేషన్ మీరు తెచ్చుకున్నారు. మరి 52% దేశంలో ఉన్న మాకు 27% ఎట్లా ఇస్తారు మీరు? అంటే ఓన్లీ బీసీలు ఒక్కరే ఈ దేశంలో గొంతు లేని వాళ్ళు, నోరు లేని వారు, అమాయక జీవులు, వీళ్ళని బలియాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రశ్నిస్తున్నారు, సరే, అసలు బీసీలకు మధ్యనే ఐక్యత లేదంటున్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం చూసుకున్న ఎన్నికలలో బీసీలకు సపోర్ట్ చేయకపోవడం,
బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే దానికి వ్యతిరేకంగా ఉండడం. సో మరి మీరేమంటారు? ఇప్పుడు బీసీలు అనేది ఒక కులం కాదు. బీసీలలో 134 కులాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఈ బీసీలందరూ కూడా ఒకే లెవెల్ ఆఫ్ ఒకే స్థాయిలో లేరు. ఇందులో కొన్ని వ్యవసాయ కులాలు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తి కులాలు, చేతి వృత్తి కులాలు ఉన్నాయి, సేవా కులాలు ఉన్నాయి, ఆశ్రిత కులాలు ఉన్నాయి, యాచించే కులాలు కూడా ఉన్నాయి. సో అదేవిధంగా మనం డీనోటిఫైడ్ ట్రైబ్స్ కూడా చాలా ఉన్నారు. సో ఇవందరూ కూడా ఒకే సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా ఒకటి లెవెల్లో లేరు. కాబట్టి కొంత వీళ్ళ మధ్య ఐకమత్యం తీసుకురావడానికి కొద్దిగా కష్టమవుతుంది. ఈరోజు చాలా దేశాల్లో, మనకు చాలా రాష్ట్రాల్లో కూడా బీసీలు రాజ్యాధికారంలో ఉన్నారు. అక్కడ కూడా 100% యూనిటీ బీసీ కులాలలో ఏం లేదు. ఇవాళ దేశంలో బీసీ పార్టీలతోటి బీసీ రాజ్యాలు నడుస్తున్న తమిళనాడు ఉంది. తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే ఈ రెండు కూడా బీసీల ఆధ్వర్యంలో నడిచే పార్టీలే. ఈ రెండింటి మధ్య ఏ పార్టీ కూడా రాదు, నిలబడదు, సాధ్యం కాదు. మరి అక్కడ ఒక నాయి బ్రాహ్మణుడు కరుణానిధి, ఆయన కొడుకు స్టాలిన్ 20-25 ఏళ్ళ నుంచి పాలిస్తుంది. అట్లనే మీరు బీహార్లోకి వెళ్తే, బీహార్లో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్, అదేవిధంగా ఇప్పుడు జనతాదళ్ యూ ఉంది, అంటే ఆర్జేడీ అతనిది, ఇతని జనతాదళ్ యూ. వీళ్ళిద్దరు కూడా లాలూ ప్రసాద్ యాదవ్ అండ్ మన ఇప్పుడున్నటువంటి నితీష్ కుమార్ సీఎం బీహార్, వీళ్ళిద్దరి మధ్యనే రాజ్యాధికారం మారుతుంది. ఇద్దరు బీసీలే, ఆయన కుర్మి, ఈయన యాదవ. మీరు అట్లాగే మీరు బీసీల పార్టీ మరొక పార్టీ అయిన సమాజ్వాదీ పార్టీ యూపీలో ఉంది. వాళ్ళు కూడా చాలా కాలం రాజ్యం వెళ్ళినారు. ఇవాళ వాళ్ళ కొడుకు కూడా మన లోక్సభ ఎన్నికల్లో యూపీలో మెజార్టీ స్థానాలను సంపాదించుకోవాలి. కాబట్టి బీసీలు చాలా రాష్ట్రాలలో ఈరోజు రాజ్యాధికారం చేస్తున్నారు. ఇవాళ కేరళలో కూడా బీసీఏ, తర్వాత కర్ణాటకలో బీసీఏ, మధ్యప్రదేశ్లో బీసీఏ, హర్యానాలో బీసీఏ. సో ముఖ్యమంత్రులు చాలా రాష్ట్రాలలో ఉన్నారు. కాబట్టి బీసీ కులాల ఐకమత్యం అనేది 134 కులాల ఐకమత్యం అనేది కష్టమే. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఈక్వేషన్ ఉంది. ఇతర రాష్ట్రాలలో ఓకే. సో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే, మన రాష్ట్రంలో కూడా మీరు చూస్తే మేజర్ క్యాస్ట్లు 5-6 క్యాస్ట్లు. ఈ 5-6 క్యాస్ట్లు నిజంగా ఏకం కాగలిగిన రోజు రాజ్యాధికారం అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఈ 5-6 కులాలు అవుతాయా, లేదా ఇంకా వేరే వాళ్ళు కలిసి అవుతాయా? సో రాబోయే కాలంలో మీరు చూస్తారు. ఇప్పుడు మేము చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కామన్ గోల్స్ మీద, కామన్ ఎజెండా మీద ఈ కులాలందరినీ కూడా ఐకమత్యం చేసి 100%గా రాజ్యాధికారం వరకు వెళ్ళాలనేది మా యొక్క లక్ష్యం. మరి బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అనేది మీరు ఒకటి పెట్టారు. సో దీనివల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడు మనకు ఏదన్నా ఒక ఉద్యమం రావాలంటే మొట్టమొదట దానికి సంబంధించినటువంటి ఒక సైద్ధాంతిక పునాది ఉండాలి. తెలంగాణ వాదం వచ్చిందంటే తెలంగాణకు సంబంధించిన ఒక సైద్ధాంతిక పునాది, నీళ్లు, నిధులు, నియామకాలలో మాకు అన్యాయం జరిగింది, ఆత్మగౌరవ సమస్య అంటూ మనం తీసుకురావడంతో ప్రజలు కూడా ఏకమైన్లు. సో ఉద్యమం సక్సెస్ అయింది. అట్లనే మీరు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తీసుకున్నప్పుడు కూడా అప్పుడు ఏంటంటే వెట్టి చాకిరికి, అదేవిధంగా దురల అహంభావానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అప్పుడు కూడా ఏం చెప్పారు? భూమి భుక్తి విముక్తి కొరకు అని చెప్పి పోరాటం చేసినారు. ఈవెన్ మన కొమరం భీమ్ గారు కూడా మన జంగల్లో జల్ జంగల్ జమీన్ అనేటువంటి నాదంతో చేసింది. ఇప్పుడు మేము కూడా అట్లనే ఒక సైద్ధాంతిక పునాది బీసీ ఉద్యమానికి తెస్తూ ఉన్నాం. సో అది మేము ఇచ్చేటువంటి బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం ఇచ్చేటువంటి ఒక కాంట్రిబ్యూషన్ ఏంటంటే సైద్ధాంతిక పునాది. దానికి సంబంధించి ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనేటువంటి ఒక నినాదంతో మేము వెళ్తున్నాం. బీసీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గురించి మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం, పేపర్లలో వ్యాసాలు రాస్తున్నాం, సాహిత్యాన్ని సృష్టిస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ప్రజలు అది చదివి కొంత చైతన్యవంతులై వాళ్ళు నిజంగా మేము ఎట్లా లాస్ అయినాం, ఎంత లాస్ అయినాం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఐకమత్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అటువైపు వెళ్తున్నాం. ఇంకోవైపు సభలు సమావేశాలు కూడా నిర్వహించి ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు నల్గొండకు వచ్చేసి ప్రజలతో మాట్లాడడం జరిగింది. సో అవకాశం ఉన్నటువంటి అన్ని మార్గాలను మేము వాడుకుంటున్నాం, ప్రజలకు చేరువవుతున్నాం. సో మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. సో దానిపైన మీకు ఖచ్చితమైన నమ్మకం ఉందా? కల్పించకపోయినట్టయితే వాళ్ళు మరొకసారి బీసీలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఆల్రెడీ భారతదేశంలో బీసీలకు అన్ని పొలిటికల్ పార్టీస్ ద్రోహం చేసినాయి. ఈ గత 77 ఏళ్ళుగా పరిపాలించిన ఏ ఒక్క పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదు. ఇవాళ మీరు మాటిచ్చి మేము 42%
ఇవ్వకుండానే పంచాయతీ ఎన్నికలకు పోతామంటే ఇక అంతకంటే పెద్ద ఘోరము మోసము ఇంకోటి ఉండదు. కాబట్టి వాళ్ళ బీసీ ప్రజలు 70 ఏళ్ళ కింద ఉన్నటువంటి బీసీ ప్రజలు కాదు, కొంత చైతన్యవంతమైన జాతి. ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ అదే పరిస్థితిగా ఉద్భవిస్తే ప్రజలే ఎన్నికల్లో తగినటువంటి శాస్తి జరుపుతారు, బుద్ధి వాళ్ళకు ఇస్తారు. సో రైట్. సో ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సార్, చూసినట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ జాగృతి అధ్యక్షురాలు కూడా కల్వకుంట్ల కవిత చూసినట్టయితే మరి ఈ మధ్య కాలంలో ఆమె కూడా బీసీ గళాన్ని వినిపిస్తున్నారు. సో ఎనీ స్పెషల్ రీజన్, దానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా? ఈరోజు బీసీల మాట ఎత్తకపోతే ఏ పొలిటికల్ పార్టీ కూడా తమ మనుగడ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. ఓకే. అందుకని ఇవాళ బీజేపీ కూడా ఓబీసీ వాదం ఎత్తుకుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా బీసీ వాదం ఎత్తుకుంది. అయితే ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలించినప్పుడు బీసీలకు వాళ్ళు విడుదల చేసినట్టు నిధులేంటి? వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే బీసీ కార్పొరేషన్లను ఒక 15 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 6,200 కోట్ల 6,300 కోట్ల బడ్జెట్ అలొకేషన్ చేసి రిలీజ్ చేసింది 300 కోట్లు. ఎంబీసీ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 36 కులాలకు సంబంధించి 3,800 కోట్ల బడ్జెట్ పేపర్ మీద అలొకేట్ చేసి రిలీజ్ చేసింది ఒక 150 కోట్లు కూడా కాదు. అంటే వీళ్ళకి బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది. వీళ్ళు ఏమి ఇచ్చారో అధికారంలో వాటా బీసీలకు, ఎన్ని మంత్రి పదవులు ఇచ్చిండ్రు, ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రు, 10% ఈడబ్ల్యూఎస్ అపలంగా తీసుకొచ్చేసి బీసీల నోట్ల మట్టి కొట్టినారు వీళ్ళు. ఇవాళ బీసీ వాదం ఎట్లా మాట్లాడతారండి? ఇవాళ రాష్ట్రంలో మీరు కులగణన జరిపినప్పుడు కూడా సోషో ఎకనామిక్ సర్వే జరిపింది. మీ దగ్గర లెక్కలు ఉన్నాయి. ఓసీలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? 11% కూడా లేరు. అట్లాంటి 11%లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 4-5% కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు ఇచ్చిండ్రు. కేంద్రంలో ఏం చెప్తుంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103వ రాజ్యాంగ సవరణ 10% వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పింది. 10% అంటే నువ్వు 4% కూడా ఇవ్వచ్చు, 3% కూడా ఇవ్వచ్చు. తమిళనాడు గవర్నమెంట్ ఖరాఖండిగా చెప్పింది మేము ఇవ్వము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మా రాష్ట్రంలో ఆల్రెడీ మేము బీసీలకు 50% ఇస్తున్నాం, ఎస్సీలకు 18, ఎస్టీలకు 69% మా దగ్గర ఉంది, నేను ఈడబ్ల్యూఎస్ ఇవ్వనని చెప్పింది. ఇవాళ భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ ఇవ్వంది తమిళనాడు. బీసీలకు మేము అన్యాయం చెప్పండి, ఎందుకంటే బీసీల పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి చెప్పింది. ఒకవేళ అధికారంలో లేకపోతే అక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ ఇస్తుంది అని. అంటే 18% ఇచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కదా సార్. ఇప్పుడు ఈక్వల్ గా మీరు ఎట్లాగైతే ఫైట్ చేస్తున్నారో మిగతా వర్గాలు కూడా అలాగే చేసే ఛాన్సెస్. ఇప్పుడు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు ఉంది. ఓకే. ఎస్సీలకు బీసీలకు లేదు కదా. ఇవాళ మన రాష్ట్రంలో తీసుకుంటే ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 10% ఉంది. కాబట్టి వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు వచ్చేసింది. కానీ బీసీలకు ఎక్కడ ఉంది? బీసీలు వాళ్ళ 61% జనాభా ఉన్నది, 29% రిజర్వేషన్ ఉంది మన రాష్ట్రంలో. మరి ఇప్పుడు చేసిన కులగణనే అసలు సర్వే సరిగా లేదంటున్నారు కదా సార్, అది పర్ఫెక్ట్గా జరిగిందని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు. ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రయత్నం చేసింది. సరే, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, మేమే దాన్ని బయటకు తీసినాం. ఆ లోపాలన్నీ కూడా ఎత్తి చూపడం కూడా జరిగింది. సో ఏం లేని దానికంటే ఒక ప్రయత్నం జరిగింది కాబట్టి మేము కూడా సరే జరిగిపోయింది. ఇప్పుడు సో మీరే 56% ఉన్నారని చెప్పిండ్రు బీసీలు, మరి మాకు ఇవ్వండి ఆ 56% రిజర్వేషన్లు. మీరు కులగణన ఎందుకు జరిపిండ్రు? రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్తుండ్రు సామాజిక న్యాయం అని? ఎక్కడ పోయినా ఎందుకు మాట్లాడుతుండ్రు? అట్లాంటి వాళ్ళు కులగణన జరపాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా మా జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు రావాలి. లేనట్టయితే 100% జనాలు ఇవాళ చైతన్యవంతమైన ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో వాళ్ళ బాధ, ఆవేశం, కసి అంతా కూడా ఎన్నికలలో ఓట్ల రూపంలో చూపిస్తారు. సార్, మరి ఒకవేళ మీరన్నట్టుగానే రిజర్వేషన్ మీకు సాటిస్ఫాక్షన్ వచ్చేసి మీకు ఎన్నికలలో ప్రత్యేక స్థానం కల్పించినప్పటికీ మరి బీసీలు ఐక్యతతో ఉండి విజయం సాధిస్తారనే నమ్మకం మీకుందా? 100% సాధిస్తారు. ఎందుకంటే ఇవాళ బీసీలలో కూడా ఒక ఆత్మ అంటే గౌరవ భావన అనేది పెరిగింది. గతంలో లాగా ఇప్పుడు బీసీలు ఆత్మన్యూనత భావంతో కానీ బానిస మనస్తత్వంతో కానీ ఈ లేరు. ఇప్పుడు ఇవాళ బీసీలు కూడా వాళ్ళ రాజ్యాధికారంలో వాళ్ళ వాటా కోరుకుంటుంది. అన్ని రాష్ట్రాలలో బీసీలు పరిపాలించినప్పుడు మన రాష్ట్రాల్లో మనకేమైంది? అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే ఉద్యమాలకు పుట్టినీళ్ళు, అనేక ఉద్యమాలు నడిచినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఏ ఉద్యమం కూడా రాజ్యాధికారం బీసీల చేతికి తీసుకురాలి, బలహీన వర్గాల చేతిలోకి తీసుకురాలి. మళ్ళీ అది అగ్రవర్ణాలు, అగ్రకులాల చేతిలోకి పోయినాయి.
సాయుధ పోరాటం జరిపి 4,000 మంది రైతులు అమరులైన, బీసీ ఎస్సీ ఎస్టీలు అమరులైన, రాజ్యాధికారం మళ్ళీ దొరల చేతికి పోయింది. తెలంగాణ మలిదశ పోరాటంలో కూడా 1,200 మంది అమరులైన, మళ్ళీ రాజ్యాధికారం వాళ్ళ చేతిలోకి పోయింది. ఈ తెలంగాణలో మావోయిస్టు ఉద్యమాల్లో కొన్ని వేల మంది చనిపోయిన బీసీలు, మళ్ళీ రాజ్యాధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. మీరు గతం గురించే చెప్తున్నారు, కానీ ప్రస్తుతం కూడా అగ్రవర్ణ రాజ్యాధికారమే నడుస్తుంది కదా. మన రాష్ట్రంలో చూసినా, మంత్రి పదవులు చూసినా అంతే. సో ఈవెన్ చిన్న చిన్న పదవులకు కూడా వాళ్ళే ముందుంటున్నారు. సో ఇన్ని ఉద్యమాలు చేస్తూ స్పెషల్గా మీరు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మరి ఏమైనా చైతన్యం వచ్చిందని మీరు అబ్జర్వ్ చేశారా? పర్వాలేదు, ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా ఆర్గనైజ్ అవుతున్నారు. మా బాధ అంతా కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళకు బోధించాలి. ఓకే, అంబేద్కర్ ఏం చెప్పారు? బోధించు, సమీకరించు, పోరాడు. ఇప్పుడు మేము చేస్తున్న పని కూడా అదే. ఫస్ట్ బోధిస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళను ఆర్గనైజ్ చేస్తున్నాం, తర్వాత పోరాటం చేస్తాం. ఇప్పటివరకు ఏంటంటే బీసీలకు ఒక రిలేబుల్, ఒక స్ట్రాంగ్ కరిష్మాటిక్ లీడర్ రాలేదు. ఇప్పుడు అంబేద్కర్ లాంటి ఒక మహా సామాజిక సంస్కర్త బీసీలలో లేడు. తమిళనాడు లాంటి ఒక పెరియార్ ఉన్నాడు, బీహార్ లాంటి ఒక రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు. సో మన రాష్ట్రంలో అట్లాంటిది రాలేదు. మన రాష్ట్రంలో ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు డిఫరెంట్ ఉద్యమాల్లోకి వెళ్ళిపోయినాం మనం. సాయుధ పోరాటం అయిపోయింది. 83లో ఎన్టీ రామారావు వచ్చి ఆత్మగౌరవం అన్నాడు, అది ఆయన రాజ్యాధికారం ఆయన సంపాదించుకొని పోయినాడు. మలిదశ పోరాటంలో తెలంగాణ గురించి కేసీఆర్ వచ్చేసి నీళ్లు నిధులు నియామకాలు ఆయన కొట్టుకొని పోయినాడు. సో ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉద్యమాలు అయిపోయినాయి. ఇక్కడ వేరే ఏ ఉద్యమం లేదు. దళిత ఉద్యమాలు అయిపోయినాయి, స్త్రీవాద ఉద్యమాలు అయిపోయినాయి, ఆత్మగౌరవ ఉద్యమాలు అయిపోయినాయి. సో మిగిలిపోయిన ఏకైక ఉద్యమం బీసీ ఉద్యమం. కాబట్టి వాళ్ళ బీసీ ఉద్యమానికి ఆ స్పేస్ ఉంది. ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 100% రేపు ఎన్నికల్లో వాళ్ళ సత్తా ఏంటో వాళ్ళు చూపిస్తారు. సో అదే బీసీ సామాజిక వర్గం కోసం పోరాడి గల్లమెత్తినటువంటి తీన్మార్ మల్లన్న కూడా ఎక్కువ కాలం పదవిలో కొనసాగించలేదు. అలా చూసుకున్నట్టయితే చాలామంది ఎగ్జాంపుల్ ఉన్నారు. సో పదవిలో వచ్చిన చివరి వరకు మిమ్మల్ని పదవులలో, అంటే బీసీలను పదవులలో కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అగ్రకులాలు, అగ్రవర్ణాల చేతిలో ఉన్న పార్టీలు. ఎస్, బీసీల చేతిలో ఉన్న పార్టీలు ఏమీ లేవు. కాబట్టి తీన్మార్ మల్లన్న ఒక చిన్న గలమైన అసంతృప్తిని ఈ కులగన్నం మీద లేవనెత్తినందుకు ఆయన మీద వేటేశారు. ఆ పార్టీలే మన బీఫామ్లే మనం ఇస్తే వాడే కూడా మనల్ని సస్పెండ్ చేసేది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, దేశం మొత్తంలో బీసీల పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతుండ్రు. అభివృద్ధి కూడా మంచిగా ఉంది. తమిళనాడు మీరు అభివృద్ధి చూసినట్టయితే అన్ని రాష్ట్రాల కంటే సౌత్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. కాబట్టి రేపు బీసీ ఆధ్వర్యంలోనే పార్టీలు రావాలి, బీసీలే ఆత్మగౌరవంతో పరిపాలించుకోవాలి. అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళెవరో సస్పెన్షన్ చేస్తారు కాదు, వీళ్ళు వాళ్ళని సస్పెన్షన్ చేస్తారు. బీ ఫారంలో వీళ్ళు ఇచ్చే స్థాయిలో ఉంటారు, వాళ్ళు ఇచ్చే స్థాయిలో ఉండరు. సార్, బీసీలలో చూసుకున్నట్టయితే చాలామంది మేధావులు ఉన్నారు. ఎక్కడి వరకు ఎందుకు మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా బీసీల కోసం నేను పోరాడతానని వచ్చారు. సో అలా బీసీల కోసం నేనున్నాను అనే వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పాలనుకుంటే ఒక 5 పేర్లు మీరు చెప్పగలరా? ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే కాదు, ఇంకా చాలామంది కూడా మేధావులు ఉన్నారు. అట్లా ఏం లేదు. బీసీలలో ఇంటలెక్చువల్ బ్యాంక్రప్టసీ ఉందనే మాటే లేదు. కాకపోతే ఏంటంటే బీసీల కొరకు పనిచేసే వాళ్ళల్లో కొంత వెనుక అంటే కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇవాళ మేము కూడా చాలామంది కూడా సివిల్ సర్వెంట్స్, మీరు స్వాతంత్ర పోరాటంలో చూసి ఉండొచ్చు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ ఐసీఎస్ ఉన్నది, రిజైన్ చేసేసి స్వాతంత్ర పోరాటంలో దుంకిండు ఆయన. సో ఈరోజు బీసీల కొరకు నేను వచ్చిన పూర్ణచంద్రరావు అని డీజీపీ ఉన్నాడు, ఆయన వచ్చిండు. ఇప్పుడే చొల్లేటి ప్రభాకర్ ఉన్నాడు, అతను కూడా ఇవాళ వచ్చిండు. సో ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు నరహరి ఉన్నారు, మధ్యప్రదేశ్ క్యాడర్, ఆయన కూడా బీసీ ఉద్యమం కొరకు వస్తున్నాడు. సో ఇట్లా మనకు మెల్లమెల్లగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మా జాతికి అన్యాయం జరుగుతుంది, మనం ఇంత చదువుకొని బానిసల్లాగా ఎందుకు బతకాలి, లెటస్ ఎవేకెన్ అవర్ కమ్యూనిటీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా ఈ దీంట్లోకి వస్తున్నారు. మీరు చూస్తారు రాబోయే కాలంలో ఇంకా చాలామంది సివిల్ సర్వెంట్స్ ఇంట్లోకి వస్తారు. మరి ప్రత్యేకంగా యువత కోసం ఏమైనా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ తీసుకొస్తున్నారా? ఇప్పుడు మేము మా యొక్క ఆర్గనైజేషన్ విస్తరణలో ఉన్నాం. ఒకటి మేము కూడా ఏంటంటే యువత మీద ఫోకస్ చేసి వాళ్లకు ఎట్లా నష్టపోతున్నారనే విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవాళ ఏమైపోయిందంటే భారతదేశంలో ఉత్పత్తి సాధకాలన్నీ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. సో ఇవాళ బీసీ పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఒక లేబర్ పనులు చేసుకోవడానికి మాత్రమే సరిపోతున్నారు.
సో ఇవాళ ఉత్పత్తి కారకాలని వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఏది ముఖ్యంగా భూమి ఉంది, సంపద ఉంది, అంటే క్యాపిటల్ ఉంది వాళ్ళ చేతిలో, ఎంటర్ప్రినర్షిప్ చేస్తున్నారు. సో వాళ్ళ గవర్నమెంట్స్ ఉన్నాయి, అనుకూలమైనటువంటి పాలసీలు తెచ్చుకుంటున్నారు, ప్రకృతిని సంపదను విపరీతంగా దోచేస్తున్నారు. సో డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు, ఇంకొకరిని రాణిస్తలే. సో అన్ని డబ్బులు వీళ్ళ దగ్గర లేవు. సో కాబట్టి బీసీలో కూడా చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే సరే మన జీవితం మన ఫేట్ ఇంతేనేమో, మన కర్మ సిద్ధాంతం నమ్మేసి వాళ్ళు ఏదో వాళ్ళ ఫేట్కు రిజైన్ అయిపోయి వాళ్ళు ఓట్లు వేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రేపు రాబోయే కాలంలో చాలా పెనుమార్పులు సంభవిస్తాయి. రాబోయే కాలంలో బీసీల రాజ్యాధికారంలోకి ఖచ్చితంగా వస్తారు. మరి బీసీ సామాజిక వర్గంలో మహిళల పాత్ర ఎలా ఉంది? అంటే మహిళల్ని మీరు ప్రోత్సహించడం, వాళ్ళకి కొన్ని పదవులు ఇవ్వడం, సో అలా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారా మహిళలు? మా దాంట్లో ఈరోజు మీటింగ్ పెట్టిన ఒక 2 మహిళలు 3 మహిళలు రావడం జరిగింది. సో మహిళలు కూడా మెల్లమెల్ల వస్తున్నారు. మీకు తెలుసో లేదో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో మహిళా స్వయం శక్తి సంఘాలు, ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శం. ఒక అద్భుతమైనటువంటి ఉమెన్ క్యాపిటల్ ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఉమెన్ను ఇటువైపు మనం తీసుకురావడం చాలా ఈజీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వ పటిమ ఉన్నటువంటి మహిళలు ఇవాళ మహిళా సంఘాలు నిర్వహిస్తున్నారు. 98% రికవరీ రేట్ ఉంది. బ్యాంకుల నుంచి 20,000 కోట్ల రుణాలు తీసుకొని నడపగలుగుతున్నారు. మరి అట్లాంటి శక్తి ఉన్నటువంటి మహిళలు 100% రేపు రాబోయే కాలంలో ఒక్క కాలు ఇస్తే వాళ్ళు వస్తారు. ఒక నమ్మకం వల్ల కలగాలి వ్యవస్థలు, 100% వస్తారు. అది నేను చెప్పేది. ఓకే, మనం చూస్తున్నాం కదా, మరి బీసీ సామాజిక వర్గంలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలు కూడా మాకున్న రిజర్వేషన్లని మేము విజయవంతంగా చేయగలము, మాకంటూ అవకాశం ఇస్తే మేమేంటో ప్రూవ్ చేసుకుంటామని మరి ఉద్యమాలతో, తర్వాత ఇప్పుడు ఈ మధ్య అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో చిన్న అవేర్నెస్ తీసుకురావడమే కాదు, రేపు మేమే ఉద్యమాల తర్వాత వచ్చేసి పదవులలో ఉంటూ మా యొక్క బాధ్యతలని మేము నెరవేర్చుకుంటాము, మా రాజ్యాధికారాన్ని మేము ఖచ్చితంగా మా సత్తా చూపించి నిర్వర్తిస్తామని చెప్తున్నారు. సో యువకులకి ముఖ్యంగా అవేర్నెస్ తీసుకురావడము, అలాగే మహిళలకు కూడా ప్రత్యేక స్థానాలు ఇస్తామని రిటైర్డ్ ఐఏఎస్ గారు మనతో ఇంతసేపు చర్చించడం జరిగింది. మరి బీసీలకి ఎలాంటి న్యాయం జరుగుతుందో రాబోయే ఎన్నికల్లో మరి వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో వేచి చూడాల్సిందే.